ఖరీఫ్ సాగుకు సమయం దగ్గర పడుతోంది. చాలా మంది రైతులు లోతు దుక్కులు చేసుకుని వరి విత్తనాల సేకరణలో నిమగ్నమయ్యారు. అయితే దొడ్డిగింజ రకాలను సాగు చేసే రైతులు ఏ రకం ఎన్నుకోవాలి, ఎప్పుడు నారులు పోసుకోవాలి, ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ లింగయ్య. తెలంగాణలో ప్రతి ఏటా 1,00,000 నుంచి 1,20,000 ఎకరాల్లో వరి సాగవుతోంది. ఖరీఫ్లో దాదాపు 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో సాగవుతూ ఉంటుంది. అయితే చాలా వరకు రైతులు దీర్ఘకాలిక రకాలను సాగు చేస్తుంటారు. ఈ రకాల పంటకాలం 150 రోజులు ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా ప్రతి ఏటా పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలతో తీవ్ర నష్టాలు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో మధ్య స్వల్పకాలిక రకాలను సాగు చేయాలని ఇటు ప్రభుత్వం అటు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కొన్ని చోట్ల రైతులు దొడ్డుగింజ రకాలను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కానీ ఏ రకాలు వేసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటి వారి కోసం ఖరీఫ్కు అనువైన దొడ్డుగింజ రకాలు, వాటి గుణగణాలేంటో తెలియజేస్తున్నారు నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ లింగయ్య. ఇక్కడ ఇంకొక రకం ఉందండి, JGL 24423 అనే రకము. ఇది దొడ్డిగింజ రకము. ఈ రకము జగిత్యాల వరి 1 అనే పేరుతో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జగిత్యాల నుంచి విడుదల కావడం జరిగింది. ఇది మనకి వర్షాకాలానికి, యాసంగి సీజన్కి చాలా అనువైన దొడ్డిగింజ రకము. ఈ తెలంగాణ రాష్ట్రంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన దొడ్డిగింజ రకం ఇది. ఈ రకం యొక్క ముఖ్య లక్షణాలు మనం చూసుకున్నట్లయితే వర్షాకాలంలో ఇది మనకి 120 నుంచి 125 రోజులకు పంట కాలం ఉంటుంది. అలాగే యాసంగి సీజన్లో చూసుకున్నట్లయితే మనకి 130 నుంచి 135 రోజులు ఉంటుంది. దీంట్లో ఇంకా మరి ముఖ్యమైన లక్షణం ఏంటంటే గింజ రాలే గుణము చాలా తక్కువ ఉంటుంది. మిగతా దొడ్డు గింజ రకాల్లో కొంచెం గింజ రాలే గుణం కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ రకంలో అలాంటి గుణం లేదు. కాబట్టి ఇలాంటి పంట కోస్తున్నప్పుడు అంటే హార్వెస్టర్లతో మనం పంట కోస్తున్నప్పుడు రైతుకు అధిక దిగుబడిని తీసుకునే ఆస్కారం ఉంటుంది. దాంతోపాటుగా మనకు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా పంట పడిపోకుండా, గింజ రాలకుండా అలాగే చేను మీదనే ఉంటుంది. కాబట్టి ఈ రకము మంచి రకము. ఇది మనకు 2 సీజన్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ రకం ఇంకొకటి ఏంటంటే మనకి గింజ 1000 గింజల బరువు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దిగుబడి సుమారుగా చూసుకున్నట్లయితే మనకు 32 నుంచి 36 క్వింటాల ఎకరానికి వచ్చే ఆస్కారం ఉంటుంది మనకి. ఇది కొంతవరకు ఆకు మీద వచ్చే అగ్గి తెగులను తట్టుకుంటుంది. కానీ మెడవిరుపు తెగులుకి కొంచెం తట్టుకోలేదు. కాకపోతే మనం మెడవిరుపు తెగుల్ని సస్యరక్షణ చేపట్టినట్లయితే రైతు అధిక దిగుబడిని పొందడమే కాకుండా ఇలాంటి ప్రకృతి విపరీత్యాలలో కూడా మనం చాలా వరకు గింజలు రాలిపోకుండా ఉండి అధిక దిగుబడిని సాధించడానికి ఆస్కారం ఉన్న ఏకైక రకం ఇది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి KNM 118 అనే ఒక రకం ఉందండి. ఇది మనకి కూనారం సన్నాలు అనే పేరుతో మనకి వ్యవసాయ పరిశ్రమ కూనారం నుంచి విడుదల కావడం జరిగింది. ఈ రకము ఆల్రెడీ మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలానికి, యాసంగి సీజన్లకి బాగా ప్రాచుర్యం ఉన్న రకమే ఇది. ఇది దొడ్డిగింజ రకము. వర్షాకాలంలో మనం చూసుకున్నట్లయితే 120 నుంచి 125 రోజుల పంట కాలానికి చేతికి వస్తుంది. అలాగే యాసంగిలో చూసుకున్నట్లయితే ఒక 5 నుంచి 10 రోజుల వరకు పెరిగే ఆస్కారం ఉంది. ఈ రకము ఉల్లికోడిని తట్టుకోవడం కాకుండా కొంతవరకు అగ్గి తెగుల్ని, అలాగే కొంతవరకు దోమపొట్టును కూడా తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే రకము. అంటే సుమారుగా మనకి 28 నుంచి 30 క్వింటాలు ఎకరానికి ఇస్తుంది. ఇది ఆల్రెడీ మనకి తెలంగాణ రాష్ట్ర రైతాంగంలో బాగా ప్రాచుర్యం ఉన్న రకము. ఈ రకం కూడా స్వల్పకాలిక రకం. కాబట్టి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి తప్పించుకోవాలనుకుంటే మనం ఇలాంటి స్వల్పకాలిక రకాలను వేసుకున్నట్లయితే అలాంటి బారిన పడకుండా మనం అధిక దిగుబడిని తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది మనకి. ఈ చౌడును తట్టుకునే రకాలు మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం నుండి 2 రకాలు విడుదల కావడం జరిగింది. ఒకటి KPS 2874 అనే రకము, KPS కంపాసాగర్ వరి 1 అనే పేరుతో విడుదల కావడం జరిగిందండి. ఈ రకము దోమను తట్టుకోవడం కాకుండా అన్ని ప్రాంతాల్లో ఉన్న చౌడు నేలలకి చాలా అనువైన రకము. దీంతో పాటుగా RNR 11718 అనే రకము. ఈ రకము కూడా చౌడు నేలని తట్టుకుంటూ మిగతా చీడపులను కూడా మధ్యస్థంగా తట్టుకునే సన్నగింజ రకము. ఈ 2 రకాలను కూడా మనము చౌడు ఎక్కడెక్కడ అవుతుందో ఆ చౌడు ఉన్న ప్రాంతంలో ఈ రకాలను వేసుకొని అధిక దిగుబడిని సాధించుకోవచ్చు.